నమస్కారం, వెల్కమ్ టు సత్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో ఎన్నికల ప్రచార జోరు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. భారీ ఎత్తున ఇమాములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. చిరు వ్యాపారులు ఏకతాటిపైకి వచ్చి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మారెడ్డి విజయం కోసం ఎన్నికల ప్రచారం. టీడీపీని వీడి సొంతగూటికి చేరిన వైసీపీ నేత చంద్ర. మాయల మరాఠీ చంద్రబాబు మాటలను నమ్మి మోసపోవద్దు. మాట తప్పని మడమతి పని జగన్లను నమ్మండి శిల్పా రవిరెడ్డి. మేము సైతం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని మద్దతు తెలిపిన బుడబుడకల సంఘం నాయకులు, కళాకారులు. వైఎస్ఆర్ పార్టీ విజయానికి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు అన్నదమ్ములా కలిసి పనిచేస్తాం. మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పేదలకు అండగా నిలిచిన జగనన్న ప్రభుత్వం రావాలి. వైసీపీని గెలిపించాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి. నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి తరపున నామినేషన్ దాఖలు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 40వ వార్డు పప్పులపట్టి ప్రాంతంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపలో ప్రజలు ఆప్యాయతతో, దీవెనలతో హారతులు అందిస్తున్నారు. గడప గడపలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా నంద్యాల వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది ఒక శిల్పా కుటుంబం మాత్రమేనని, తెలుగుదేశం నాయకులు అధికారంలో ఉన్న కాలంలో అభివృద్ధిని మరిచి వారి స్వలాభం కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తుల కోసం, కమిషన్ల కోసం పాకులాడారని, ప్రజల కోసం చేసింది శూన్యమని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాల నియోజకవర్గంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగిందని, ముఖ్యంగా 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభించామని, సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించామన్నారు. ప్రజల కష్టాలను మరిచి ఎలక్షన్ల సమయం వచ్చేసరికి ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తున్నారని, టీడీపీ అభ్యర్థి 21 సంవత్సరాలు అధికారంలో ఉండి నంద్యాలకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. అదేవిధంగా గెలుపు ఓటములను పక్కన పెట్టి శిల్పా సేవా సంస్థ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలను అందిస్తున్నామన్నారు. వచ్చే నెల మే 13వ తేదీన జరగబోవు ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మారెడ్డి పోటీ చేయుచున్నారని, వారికి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశవలి, రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, రాష్ట్ర ఏపీఎస్పీ డిసిఎల్ డైరెక్టర్ శిష్కలారెడ్డి, నంద్యాల పట్టణ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, పున్నా శేషయ్య, జేసీఎస్ కన్వీనర్లు దాల్మిల్ అమీర్, సలాముల్లా, రత్నబాబు చౌదరి, టిఎం లక్ష్మీదేవి, సూత్రియ నాగమణిబాయ్, నాగరాజు, నెరవాటి సత్యనారాయణ, ప్రదీప్ రెడ్డి, పోలేపల్లి సుధీర్, ఆళ్లగడ్డ మల్లికార్జున, దుర్గా, రసూల్, చిత్తులూరి రామచంద్రయ్య, ఎన్ఎండి రఫీ, డిఎస్ రసూల్, కుమ్మరి రాముడు, ఎస్వి రమణారావు, తిరువీధి సురేష్, నాగపురుషోత్తం, పతంగి హరి, గోవిందు, నాగరాజు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన 40వ వార్డుకి సంబంధించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా మన పోచా బ్రహ్మానందరెడ్డి గారు నిలుస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి చాలా మంది మధ్యలో కూడా ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయాలని చెప్పేసి కొంతమంది మధ్యలో ఉండొచ్చు. లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది అని చెప్పేసి కూడా మీ అందరు కూడా చూశారు. మరి గత 5 సంవత్సరాలలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కాకముందు మీ అందరి దగ్గరికి వచ్చి అందరినీ కూడా ఓట్లు అడిగేటప్పుడు ఒకటే చెప్పాం, మా మేనిఫెస్టో అంటే ఎలక్షన్లు అప్పుడు ఇచ్చే వాగ్దానాలు, మా వాగ్దానాల్ని నమ్మండి, మేము అధికారంలోకి వస్తే
మేము ఇవన్నీ కూడా చేసి చూపిస్తామని చెప్పేసి ఆ రోజు జగనన్న గారు మాట ఇచ్చారు. అయితే అనుకోకుండా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా లాంటి కష్టకాలం వచ్చింది. కరోనా లాంటి కష్టకాలంలో ఎన్నో వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కరోనా మీద ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ రోజు మేము ధైర్యంగా చెప్పగలుగుతాం, 3 సంవత్సరాల కాలంలో, ఎందుకు 3 సంవత్సరాలు అంటున్నా అంటే 2 సంవత్సరాల పాటు కరోనాను తీసేయండి, 2 సంవత్సరాలు కరోనాలో ఇబ్బంది పడిన వాస్తవం. మరి మన రాష్ట్రంలో 3 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పేసి ఈ రోజు ధైర్యంగా చెప్పే దమ్ము ధైర్యం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది అని చెప్పేసి కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఆలోచించండి, నంద్యాలని జిల్లా ఎవరు చేశారు? మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నంద్యాలకి మెడికల్ కాలేజ్ ఎవరు తీసుకొచ్చారు? మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మన హయాంలో మహిళా జూనియర్ కళాశాల నిర్మించినాం, బాయ్స్ జూనియర్ కళాశాల నిర్మించినాం, నాడు నేడులో స్కూళ్ళన్నీ కూడా బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం, ఏపీ మోడల్ స్కూల్ ని తయారు చేసినాం, ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చినాం, ఉర్దూ జూనియర్ కళాశాల హాస్టల్ ఫెసిలిటీలు తీసుకొచ్చినాం, ఉర్దూ భవనాన్ని కడుతున్నాం, టీటీడీ కళ్యాణ మండపాన్ని 10 కోట్ల రూపాయలతోటి పునర్నిర్మాణం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం 5 అర్బన్ హెల్త్ సెంటర్లు, 8 పార్కులు మనం తయారు చేసుకొని ప్రతి ఒక్క వార్డులో సందుకి ఈ రోజు రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి మన హయాంలో మనం చేశామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ గాంధీ చౌక్ డెవలప్మెంట్ కూడా మన హయాంలో చేశాం. ఆఖరికి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ లో డివైడర్లు కూడా మనం తయారు చేస్తామని చెప్పి గర్వంగా మనం చెప్పుకునేటువంటి పరిస్థితి. మరి అవతల ఈ రోజు నా ప్రత్యర్థిగా రాబోతున్నటువంటి ఫరూక్ గారు ఉన్నారు. ఫరూక్ గారు ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నారు? 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేసినాడు. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరాల పాటు నంద్యాలని ఏలినటువంటి వ్యక్తి ఫరూక్ గారు. ఎన్నిసార్లు మంత్రిగా పనిచేసినాడు? 5 సార్లు మంత్రిగా పనిచేసినాడు. 5 శాఖలకి మంత్రిగా పనిచేసినాడు. మరి 5 శాఖలకి మంత్రిగా పనిచేసినాడే. నేను ఈ రోజు సూటిగా అడుగుతున్నాను ఫరూక్ గారిని, మీ హయాంలో మీరు విద్యాశాఖ మంత్రిగా పనిచేసినారు, ఎన్ని కాలేజీలు, ఎన్ని స్కూళ్లు మీరు నంద్యాలలో కట్టినారు అని చెప్పేసి చెప్పమని చెప్పేసి నేను కోరుతున్నా. ఎక్కడైనా మీకు ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ ఫరూక్ గారి హయాంలో వచ్చింది అని చెప్పడానికి ఉందా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మనం చెప్పొచ్చు, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చినాం, ఉర్దూ కాలేజ్ తీసుకొచ్చినాం, ఏపీ మోడల్ స్కూల్ తీసుకొచ్చినాం, మహిళా జూనియర్ కళాశాల, బాయ్స్ జూనియర్ కళాశాల, నాడు నేడులో ప్రతి ఒక్క స్కూళ్ళని బాగు చేసినామని చెప్పేసి మనం గర్వంగా చెప్తున్నామే. మరి ఫరూక్ గారు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా. మంత్రిగా పనిచేశాడు, నేను ఒక సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే. మరి ఇది కాకుండా ఆయన వైద్య శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. వైద్య శాఖ మంత్రిగా పనిచేసి ఏదైనా హాస్పిటల్ కట్టినట్టు మీకు ఏమైనా గుర్తుందా అని అడుగుతాను. ఏదైనా క్లినిక్ కట్టినట్టు, ఏదైనా అర్బన్ హెల్త్ సెంటర్ తీసుకొచ్చినట్టు, లేకపోతే గ్రామాలలో ఏమైనా హెల్త్ క్లినిక్లు కట్టినట్టు మీకు ఏమైనా గుర్తున్నాయా? ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఆయన వైద్య శాఖ మంత్రి, మనం సాధారణ ఎమ్మెల్యే. ఈ రోజు గ్రామాలకు వెళ్తే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కనపడతాయి, పట్టణంలోకి వస్తే వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లు 5 కట్టినాం మనం. దాని తర్వాత నంద్యాలకు ఒక బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, మెడికల్ హాస్పిటల్ ఈ రోజు 200 పడకలు ఉన్నదాన్ని 300 చేసినాం. వచ్చే ఏడాది కల్లా 500 పడకల ఆసుపత్రి చేస్తున్నామని చెప్పేసి కూడా మీ అందరికి మాటిస్తున్నా. మరి గత సంవత్సరం మనం మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, వచ్చే ఏడాది మన నంద్యాలకి నర్సింగ్ కాలేజ్ కూడా మనం తెచ్చుకోబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తున్నా. మరి ఆయన వైద్య శాఖ మంత్రి ఎన్ని హాస్పిటల్, ఎన్ని క్లినిక్లు చెప్పినాడో ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. నంద్యాలకు చెందిన ఇమాములు భారీ ఎత్తున వైసీపీ నాయకులు జిఎం గౌస్ మరియు కౌన్సిలర్ తబ్రేజ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి భారతదేశంలో జీవిస్తున్నారని, కులం మతం పేరుతో అధికారం చేపట్టాలని చూస్తున్న పార్టీలు, వారితో పొత్తులు పెట్టుకుంటున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు సమయం ఆసన్నమైందన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశం విభిన్న రకాల జాతులు, కులాలు, మతాలతో ఉన్న లౌకిక దేశమని, ఈ దేశంలో అందరూ సంతోషంగా కుటుంబ సభ్యుల్లా జీవిస్తున్నారని, అటువంటి తరుణంలో కొన్ని పార్టీలు కుల మతాలతో విడదీసి రాజకీయం చేస్తున్నాయని, అలాగే అటువంటి పార్టీలతో జతకట్టిన పార్టీలను మట్టి కల్పించాలని, అందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించారని, వాటిని వారి తనయుడు అమలు చేస్తూ అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. సిఏఏ గురించి రాష్ట్రంలో అమలు చేయము అని జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి స్పష్టం చేశారన్నారు.
మత పెద్దలైన వీరందరికీ అన్ని విషయాలు తెలుసునని, అందరికీ ఆదర్శవంతంగా ఉండేవారని, నిబద్ధత, విశ్వాసం కలిగి ఉండేవారు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. అందుకు కృషి చేసిన జిఎం గౌస్ మరియు తద్దేశులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలిపారు. ఇమాంల అందరి ఆశీర్వాదాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిపై, అలాగే ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీలో చేరిన వారు మౌలానా అబ్దుల్ రజక్, ఆసిఫ్, అబ్దుల్ రెహమాన్, ఆసిఫ్, అమరుల్లా, ఆసిఫ్, ముద్దసర్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజు పార్టీలో చేరడానికి ఇచ్చేసినటువంటి ముస్లిం పెద్దలు మరి అందరికీ కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దీంట్లో చాలా మంది మరి పెద్దలందరూ వచ్చారు. మసీదులు కానీ లేకుంటే వాళ్ళ మదర్సాల కానీ లేకపోతే అన్ని చోట్ల మరి చాలా వర్క్ చేస్తూ ఎంతో నిబద్ధతగా ఉంటూ, అదేవిధంగా వాళ్ళ యొక్క మత ప్రాచుర్యం కోసం పనిచేస్తూ, వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క విశ్వాసం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు పార్టీ కోసం రావటం నిజంగా హర్షించదగ్గ విషయం. దీంట్లో జిఎం గౌస్ గారు చాలా ఎక్కువగా కీలక పాత్ర వహించారు. అదేవిధంగా మరి తబరీజ్ కానీ మిగతా వాళ్ళు కూడా వచ్చారు. మరి ఈరోజు రామసుబ్బారెడ్డి గారు ఈరోజు మరి వీళ్ళందరూ కూడా చేరడం నిజంగా చాలా గర్వంగా ఉందని భావిస్తూ, ముఖ్యంగా ఈ రోజు వరకు మరి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒకటే మనవి చేస్తున్నా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి అన్ని రకాలుగా ఈరోజు కూడా ఈ మతము ఈ కులం అని చూడడంలా, కానీ అవతల పార్టీ ఈరోజు మరి వాళ్ళతో టైఅప్ అయిన పార్టీ ఏ కులం ఏ మతం అనేది ప్రతిదీ విభజిస్తున్న పరిస్థితుల్లో దేశంలో నిజంగా ఈరోజు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కులము మతం పేరు చెప్పి విభజించాలని చూస్తున్నటువంటి పార్టీలకు కానీ, వాటితో టైఅప్ అయినటువంటి పార్టీలకు కానీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, మరి ఈరోజు అదేవిధంగా సిఏ గురించి మేము ఈ రాష్ట్రంలో అమలు జరపమని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మరి ఇది బీజేపీ కాకుండా మరి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ వరకు మరి ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా ఇక్కడ మాత్రం మేము అమలు జరపము ఈ యొక్క రాష్ట్రంలో సిఏఏ అని చెప్పిన వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మీ ఆశీర్వాదాలు తప్పకుండా మరి రవిచంద్ర కిషోరెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి రవిచంద్ర కిషోరెడ్డి గారికి కానీ, అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి రెడ్డి గారు కానీ ఉండాలని మరొకసారి మనవి చేస్తూ, ముఖ్యంగా రామసుబ్బారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వారికి కూడా తెలియజేస్తూ ఇద్దరితో విరమిస్తున్నాం. జై హింద్, జై జగన్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అత్యధికంగా లబ్ధి పొందిన వారు ఎవరైనా ఉన్నారంటే అది చిరు వ్యాపారులు మాత్రమేనని, కాబట్టి తమంతా వైఎస్ఆర్ పార్టీ విజయానికి నంద్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి విజయం కోసం చిరు వ్యాపారులు అంతా ఏకతాటిపైకి వచ్చి చిరు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఆకుమల రహీం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆకుమల రహీం మాట్లాడుతూ నంద్యాలలో చిరు వ్యాపారుల చిరకాల ఆశను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి తీర్చారని, రోజువారీ గేట్లను ఎత్తివేశారన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చిరు వ్యాపారుల జీవితాల్లో జగన్మోహన్ రెడ్డి వెలుగులు నింపారని, సంక్షేమ పథకాల్లో అత్యధికంగా చిరు వ్యాపారస్తుల కుటుంబాలు పొందాయన్నారు. మంచి చేసిన వారికి కృతజ్ఞతగా స్వచ్ఛందంగా ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నామని తెలిపారు. हमको डेली 30 रुपए गेटांग के नाथ लेते थे, महीने को 900 रुपए होते थे, बरस को 10,000 रुपए बच गए हमारे को। उसको हमें फैन को चोट डालकर रविन्ना को जिताती है भारी मेజార్టీ से. పట్టణ మా చిరు వ్యాపారులకు ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతాప్ టాకీస్ కల్పనా సెంటర్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు ఇక్కడ ఈరోజు మేము ప్రచారం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మా నంద్యాల పట్టణం నందు చిరు వ్యాపారులకు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆశ ఉండింది, రోజువారీ గేట్లు రద్దు చేయించుకోవాలని. మరి ఎప్పటి నుంచో ఉన్న కోరికను మా ప్రీతమ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి గారు మా చిరు వ్యాపారులను ఒక బాధలను అర్థం చేసుకొని రోజువారీ గేట్లను శాశ్వతంగా రద్దు చేయించి మాకు సహకరించినారు. కాబట్టి మాకు సహకరించిన మా లీడర్ కూడా ఈసారి మా చిరు వ్యాపారులు అందరూ కూడా ఏకతాటిపై వచ్చి మరి వైసీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి మా చిరు వ్యాపారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి నంద్యాల పట్టణంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు కూడా ఈరోజు జగనన్నతో ఉన్నారనే దానికి గట్టి నిదర్శనం ఏమంటే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గతంలో
చిరు వ్యాపారుల గురించి ఆలోచించలేదు, వాళ్ళ జీవితాల గురించి ఆలోచించలేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించలేదు. కానీ జగనన్న వచ్చిన తర్వాత రోజువారీ వారికి ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ యొక్క వ్యాపారాలకు సంబంధించి విషయాలను తెలుసుకొని మరి వారికి వడ్డీ లేని రుణాలను ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఉంది అంటే అది జగనన్న ప్రభుత్వమే. మరి వడ్డీ లేకుండా వాళ్ళకు 10,000 రుణాలు ఇస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ 20,000 రుణాలు కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా నవరత్నాలలో భాగంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, సహాయం ఎన్ని రకాల పథకాలు ఉన్నాయో అన్ని రకాల నవరత్నాల పథకాలలో అత్యధికంగా లబ్ధి పొందిన ఏదైనా ఒక వ్యవస్థ ఉంది అంటే అది మా చిరు వ్యాపారాల వ్యవస్థనే. ఎక్కువ శాతం మా చిరు వ్యాపారులు పేదవారు ఉన్నారు కాబట్టి పేదవారికి ఎన్నో రకాలుగా మా జగనన్న గారి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మా వాళ్ళు లబ్ధి పొందినారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా చిరు వ్యాపారులు అందరూ కూడా జగనన్నకు ఓటు వేసి వారి యొక్క అభిమానాన్ని, వారి యొక్క కృతజ్ఞతను తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. పలు కారణాలతో 6వ వార్డుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు చంద్ర వైసీపీ నుండి టీడీపీలో చేరడం జరిగింది. అయితే అక్కడ తాను విమడలేనని తెలుసుకుని తిరిగి తన సొంత గూటికి చేరాడు. శనివారం మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కండువాను కప్పుకున్నాడు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి కృషి చేస్తానని, త్వరలో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీలోకి కార్యకర్తలను చేర్పించడం జరుగుతుందని చంద్ర తెలిపారు. తన పార్టీకి మరింత సేవ అందించేందుకు తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి కృషి చేయాలని మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు కారణాలతో పార్టీని వీడిన చంద్ర టీడీపీలో ఇమడలేక తిరిగి వైఎస్ఆర్ పార్టీలోకి, శిల్ప కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ఆర్ పార్టీకి తన వంతు సేవలు అందించాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ శిల్పా కుటుంబంతోనే ఉంటేనే సాధ్యమవుతుందని తలంచి తిరిగి సొంత గుటికి చేరడం శుభపరిణామమన్నారు. ఇక నుండి పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ భీమినిపల్లి పురందర్ కుమార్ ఉన్నారు. నేను 6వ వార్డు నుంచి మాట్లాడుతున్నాను. గతంలో ఈ మధ్య కాలంలో నా మనసు కొద్దిగా నచ్చక తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఈ 2 నెలల కాలంలో నాకు అక్కడ కూడా అసలు కుదరక అసలు నా సొంత పార్టీకి నేను చేసిన సేవలు నేను మళ్ళీ తిరిగి చేయాలనుకొని శిల్పాన్నతో నాకున్న సాన్నిధ్యం వల్ల ఆయన దగ్గరికి వచ్చి మా కార్యకర్తలతో అందరితో మా పార్టీని గెలిపించుకోవడానికి కృషి చేస్తానని చెప్పి మా 6వ వార్డులో భారీ ఎత్తున పార్టీ జాయినింగ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. అన్నను శిల్పాన్నను రావడానికి ఆహ్వానిస్తాం. మాయమాటలు చెప్పే మాయల మరాఠీ చంద్రబాబును ప్రజలు నమ్మవద్దని, మళ్లీ మనల్ని మోసం చేసేందుకు వస్తున్నాడని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం గోస్పాడు మండలం జూలపల్లి ఎం చింతకుంట్ల గ్రామాల్లో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, ఎంపీపీ సైమన్ ఆర్థర్, ఆర్వి సుబ్బారెడ్డి సర్పంచుల ఆధ్వర్యంలో శిల్పా రవిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధిని చూసి, సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేపట్టనంత అభివృద్ధిని చేసి చూపించామని, ఈ 2 గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు, సీసీ రోడ్లు, డ్రైన్లు, డిజిటల్ లైబ్రరీ, అదేవిధంగా డీబీటీ ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఎన్నడైనా ఈ విధంగా టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో చేశారని ప్రశ్నించారు. నాడు ప్రభుత్వ పథకాలు అందుకోవాలంటే జన్మభూమి కమిటీల సిఫారసు కావాలని, వారి చేతులు తడపందే పథకాలు వచ్చేవి కావని, అదేవిధంగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలని గుర్తు చేశారు. నేడు ఆ పరిస్థితి లేదని, సమీపంలోనే సచివాలయాలను, వాలంటీర్లను ఏర్పాటు చేసి ఇంటి వద్దకే అన్ని సేవా కార్యక్రమాలను అందిస్తున్న జగనన్న ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కరోనా కష్టకాలంలో వాలంటీర్ల సేవలు ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఉచితంగా వైద్య సదుపాయాలు, రేషన్, మందులను అందించి ఆదుకున్నదన్నారు. ఇటువంటి మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, జగనన్నను సీఎంగా చేసుకోవాలని, నంద్యాలలో ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీగా పోచ బ్రహ్మాందరెడ్డిలకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శుష్కలారెడ్డి, ఎంపీటీసీలు, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు జూలపల్లి గ్రామంలో మన పార్టీకి సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరు కూడా గమనిస్తున్నారు. 2019 ఎన్నికల్లో భాగంగా మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ నవరత్నాలని ఇస్తాము,
నవరత్నాలు అమలు చేస్తామని చెప్పిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, చేదోడు కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పేసి ఎన్నో పథకాలు ఈరోజు మీ కుటుంబాలకి లబ్ధి చేకూరిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. మరి జగనన్న మాట ఇస్తే మాట తప్పడు, మడమ తిప్పడు అని చెప్పిన విధంగా ఈరోజు జగనన్న పనులన్నీ కూడా చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. మరి అభివృద్ధి వైపు కూడా చూస్తే మన గ్రామానికి సంబంధించినంత వరకు ఈరోజు సచివాలయాన్ని 40 లక్షలతో నిర్మించడం, రైతు భరోసా కేంద్రాన్ని దాదాపు 22 లక్షలతోటి, అలాగే డిజిటల్ లైబ్రరీని 16 లక్షల రూపాయలతోటి, అలాగే సీసీ రోడ్లు, డ్రైన్ల కోసం దాదాపు 66 లక్షల రూపాయలని కేటాయించడం జరిగిందని చెప్పేసి, అంటే మొత్తం కలిపి మన గ్రామంలో 1,44 లక్షల రూపాయలతోటి పనులు చేశామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నా. మరి ఇవే కాకుండా మన గ్రామానికి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టుగా చేయూత కావచ్చు, చేదోడు అన్ని పథకాల ద్వారా ఈ గ్రామానికి దాదాపు 25 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నా. అంటే మన గ్రామంలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి దాని అర్థం. మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎందుకంటే గత 4 సంవత్సరాల 11 నెలల్లో మన ముఖ్యమంత్రి గారు మరి పాదయాత్ర సందర్భంగా చేసిన వాగ్దానాలన్నిటికీ నవరత్నాల కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ వైఎస్ఆర్ చేయూత కానీ, ఆసరా కానీ, గోరుముద్ద కానీ, అదేవిధంగా స్కూళ్ళ ఆధునీకరణ కానీ, మరి వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కానీ, ఎందుకంటే ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు లక్షల రూపాయల్లో మీకు అకౌంట్లో పడుతున్నాయి. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు ఈరోజు ఆర్బీకే ద్వారా చేయడం జరుగుతుంది. మరి సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లే మీకు పెన్షన్లు కూడా ఇంటికి తెచ్చే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. మేము సైతం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని, మీ వెంట మేముంటామని నంద్యాల పట్టణ 19వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి శ్రీరాములు ఆధ్వర్యంలో బుడబుడకల సంఘం నాయకులు, కళాకారులు పెద్ద ఎత్తున శనివారం మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి తమ మద్దతును తెలియజేశారు. ఈ రోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మాజీ మంత్రివర్యులు శిల్పమోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మన వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడానికి మన పొన్నాపురం 19వ వార్డు నుంచి భారీ ఎత్తున బుడబుడకల సంఘంకు సంబంధించిన కొంతమంది పెద్దలు మరియు కళాకారుల కుటుంబాల నుంచి కొంతమంది పెద్దలు వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి మేము జగనన్నకు, అలాగే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, మన వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఎల్లవేళలా మద్దతు తెలుపుతూ భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఆయన కలిసి ఈరోజు చేరడమైనది. రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా అధికారం చేపట్టేందుకు ప్రతి ఒక్కరం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి కృషి చేస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డితో కలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. కొద్దిసేపు జరిగిన చర్చల అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబ సభ్యులుగా పనిచేస్తున్నామన్నారు. అయితే మాలో వచ్చిన చిన్న చిన్న విభేదాలు, అపోహలను తొలగించుకొని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సీఎం గా జగన్మోహన్ రెడ్డిని అధికారం చేపట్టేందుకు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 175 స్థానాలకు 175 స్థానాలను సాధించేందుకు అందరం పనిచేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఉన్న పరిస్థితులు, నేడు ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే ఎంతో అభివృద్ధి సాధించామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి ఒక భగవద్గీతగాను, ఖురాన్ గాను, బైబిల్ గా భావించారని, మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేర్చారని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రకటించనున్న మేనిఫెస్టో కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు విశ్వాసాన్ని కలిగి ఉన్నారని చెప్పారు. ప్రధానంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలలో చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభల నేపథ్యంలో వస్తున్న ప్రభంజనం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధిస్తుందని తెలిపారు.
మేమంతా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కుటుంబ సభ్యుల్లా కష్టపడతామని తెలిపారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ప్రజల అవసరాలు, కష్టాలు, సమస్యలు అతి దగ్గర నుండి చూసి పేదలకు అండగా నిలిచేందుకు నవరత్నాలు అనే సంక్షేమ పథకాలను తన మేనిఫెస్టోలో రూపొందించి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, హామీని నెరవేర్చారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 5 సంవత్సరాలలో మంచి పరిపాలనను అందిస్తూ పేదవాడు బాగుండాలని అనేక సంస్కరణలను, అభివృద్ధిని, విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చి ప్రజల వద్దకు పరిపాలనను తీసుకువచ్చిన ఏకైక నాయకుడు దేశంలో ఎక్కడా లేరన్నారు. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో కేవలం ఓట్ల కోసం మాత్రమే అని ప్రజలు గమనించారని, అందుకే బాబుకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశ్వాసంతో ఉన్నారని, తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని, అందుకే ఆయనకు ప్రజలు పట్టం కట్టారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న పట్టుదల, దృఢ సంకల్పం రానున్న ఎన్నికల్లో మరోసారి పట్టం కడతారని స్పష్టం చేశారు. 175 స్థానాలకు 175 స్థానాలను, అలాగే పార్లమెంటులో 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలను ఖచ్చితంగా గెలవడానికి ప్రతి ఒక్కరం కృషి చేయాలని, తప్పకుండా సాధిస్తామని పిలుపునిచ్చారు. నంద్యాల నియోజకవర్గంలో శిల్పా రవిచంద్రకిషోరెడ్డిని రెండవసారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తమలో ఎటువంటి మనస్పర్ధలు లేవని, అంతా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరం ఒక కార్యకర్తగా పార్టీ విజయానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో కొంతకాలం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశానని, ఉప ఎన్నికలలో శిల్పామోహన్ రెడ్డి విజయానికి తన వంతు కృషి, సహకారాన్ని అందించానని, అలాగే 2019 ఎన్నికలలో శిల్పా రవిచంద్రకిషోరెడ్డి విజయానికి కృషి చేశానని తెలిపారు. తాము అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తున్నామన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఏ మీడియాలో ఎవరు తన గురించి ఏమనుకున్నా తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారే ప్రసక్తే లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని తన ప్రాణం ఉన్నంత వరకు కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎవరు పార్టీలు మారినా తాను మాత్రం వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలతో కలిసి పార్టీ విజయానికి జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధికారం చేపట్టేందుకు నంద్యాలలో ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకునేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. రవిచంద్రకిషోరెడ్డి గారు కానీ అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు అనేది కుటుంబాలలో చిన్నవి వస్తూనే ఉంటాయి. అది కూడా పెద్దగా గ్యాప్లు కానీ ఎక్కడో అపోహ వరకు ఏదైనా ఉంటే అవి తొలగించుకోవడానికి ఈరోజు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. ఎక్కడ ఈ రోజు వరకు మా మధ్యలో ఏమంటే లక్కీగా ఆ రోజు ఎస్పీ రెడ్డి గారి కుటుంబంతో కానీ, రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబంతో కానీ ఎప్పుడు విభేదాలు లేవు. నాకంటూ ఏ రోజు మాకు కానీ మా కుటుంబానికి కానీ విభేదాలు లేవు. ఈరోజు అన్నదమ్ములు కూడా ఏ రోజు కూడా ప్రతి విషయంలో కూడా అన్నదమ్ములు కూడా చక్రపాణి రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి సహకరిస్తా ఉన్నాడు. మాకు కూడా ఎప్పుడు ఏ రోజు కూడా చిన్న విషయాల్లో కూడా ప్రపంచాలు లేవు. మళ్ళీ అలాంటి సందర్భంలో కూర్చొని మాట్లాడుకోవడానికి మాకు పెద్దలు రామసుబ్బారెడ్డి గారు మాకు పెద్ద మనిషిగా కాకుండా చాలా సన్నిహిత కుటుంబం. ఈ రోజు నుంచి ఎప్పటి నుంచో మాకు సన్నిహిత కుటుంబంగా ఉంటున్నటువంటి రామసుబ్బారెడ్డి గారు కూడా ఆయన మేకుడు కావడం మా ఇద్దరికి కూడా కలిసి వచ్చే అవకాశం. మరి ఏదేమైనా మరి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏమి పోయినప్పుడు ఏమి ఇబ్బందిగానో లేకపోతే మాట్లాడుకునడమో లేకపోతే కాబట్టి ఎప్పుడైతే ముందు కూడా పోయి కలిసి వచ్చాను, మరొకసారి రోజు కూర్చున్నాము, 5 నిమిషాల్లోనే మాట్లాడుకున్నాం, వచ్చాము, ఎక్కడ తేడా లేదు. రేపు నుంచి కూడా మరి క్యాన్వాస్లో పాల్గొనబోతున్నాడు. అదేవిధంగా మన అబ్బాయి జగన్ కూడా ఈరోజు ఎందుకంటే మన అబ్బాయి తండ్రి కాబట్టి మరి ఏదన్నా కలిసి అందరం పనిచేస్తాం. ఈరోజు రాష్ట్రంలో శాసనసభకు మరియు పార్లమెంట్కి కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్ర చేయడం, ప్రజల అవసరాలు గుర్తించి వాళ్ళ కష్టాలు తీర్చేదానికి కానీ ప్రజలకు పేద ప్రజలకు అండగా ఉండేదానికి ఒక మేనిఫెస్టో కూడా నవరత్నాల కింద చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా కరోనా కష్టకాలం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు కష్టపడి పనిచేయడం, ఒక మంచి పరిపాలన, ఒక విప్లవాత్మకమైన మార్పులతో ఎడ్యుకేషన్ విషయంలో పేదవాడు బాగుండాలంటే ప్రతి పిల్లవాడికి కూడా విద్య అవసరమనే ఆలోచనతో నాడు నేడు ప్రోగ్రామ్స్, హెల్త్ కానీ
అదేవిధంగా సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఒక బ్రహ్మాండమైన ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి ఒక మంచి పరిపాలన అందించినటువంటి నాయకుడు కావాలని ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటా ఉన్నారు. ఈరోజు నంద్యాల నియోజకవర్గానికి వచ్చి మనం చూసి శిల్పా మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా పనిచేసినారు. ఇప్పుడు ఆయన కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు, రెండో పర్యాయం. ఈరోజు ఈ నియోజకవర్గం నుంచి కూడా అదే రాజగోపాల్ రెడ్డి గారు కానీ మిగతా ముఖ్యమైన నాయకులందరూ కూడా. రాజగోపాల్ రెడ్డి గారి విషయానికి వస్తే కొంచెం అపోహలు ఏదో దూరంగా ఉన్నారనే తద్దగా ఉన్నారనేది కనపడతా ఉంది. ఈరోజు మోహన్ రెడ్డి గారు కానీ చక్రపాణి రెడ్డి మేమందరం కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. అలాంటి పెద్ద మనస్పర్ధలు కానీ అలాంటి ఏమీ లేవు. కాబట్టి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు కూడా తప్పకుండా ఎమ్మెల్యేగా రవిచంద్ర కిషోర్ రెడ్డి పనిచేసేదానికి అన్ని విధాల నా ప్రయత్నం, కుటుంబ సభ్యులు చరణ్ కానీ అందరూ కూడా మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. ఒక మనస్ఫూర్తిగా గట్టి మెజార్టీ వచ్చేదానికి మా వంతు మేము కృషి చేస్తామని ఇటు ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎలాంటి అపోహలు ఏం లేవు. వైఎస్ఆర్ పార్టీలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా ఫస్ట్ నుంచి మేము పనిచేస్తూ వస్తున్నాము. గత కొద్ది కాలంలో నేను వైఎస్ఆర్ పార్టీకి ఇన్ఛార్జి అని, అదేవిధంగా మళ్ళీ కొన్ని కారణాలు కూడా బై ఎలక్షన్ రావడం వల్ల శిల్పామోహన్కి టికెట్ ఇవ్వడము, శిల్పామోహన్ వర్గం బలపరచడము, మళ్ళీ అదేవిధంగా జనరల్ ఎలక్షన్ 2019 వస్తున్న రవిచంద్రారెడ్డి కిషోర్ గారిని బలపరచడం, భారీ మెజార్టీలు గెలిపించుకోవడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీలో అందరం అన్నదమ్ముల మాదిరి కలిసిమెలిసి ఆ రోజు కష్టపడినాము. ఈ రోజు కానీ నాలో కొన్ని పొరపచ్చలు ఉంటాయి, అవన్నీ ఏమి లేవు. ఫస్ట్ నుంచి మీరు ఎంతమందో ప్రెస్ మీట్ పెట్టినా కూడా చెప్పినా నేను ఒకటే చెప్తా వచ్చాను, వైఎస్ఆర్ పార్టీకి మారే ప్రసక్తే ఉన్నది. రాజగోపాల్ రెడ్డి ప్రాణం ఉన్నంత వరకు మీకు ఇంతకుముందు తెలియజేసినాను, ఇప్పుడు అదే విధంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నేను ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీలోనే కొనసాగుతానని గతంలో చెప్పినాను. ఎవరైనా మారచ్చు, నేనైతే మారే ప్రసక్తితో ఉన్నాను. అదేవిధంగా శిల్పామోహన్ రెడ్డి గారు రావడం, చంద్రబాబు రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు అందరూ కలిసి మాట్లాడుకోవడం, మీరు ఏమనుకుంటే మాకు ఆయన దగ్గర ఏమి లేవు, నా దగ్గర చిన్న చిన్నవి ఉన్నాయి, ఐడియాస్ ఏమి లేవు. కానీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాల్సింది కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి కష్టపడి, అదేవిధంగా ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డి గారిని గెలిపించుకుంటే జగన్ చేయాలి. కాబట్టి అందరూ తప్పకుండా రవిచంద్రారెడ్డిని గెలిపించుకుంటామని చెప్పి మన సుత్తూరు కోరుకుంటాం. ఎంపీ గారి వచ్చారు మార్కెట్ కానీ తప్పకుండా గెలిపిస్తాం. పేదల ప్రభుత్వం, పేదలకు అండగా నిలిచిన జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీని గెలిపించాలని మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం నంద్యాల పట్టణం 5వ వార్డుకు చెందిన కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ మరియు స్థానిక పెద్దల ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున 100 మంది కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ సాదర స్వాగతం పలికి పార్టీ కండువలను కప్పారు. రానున్న ఎన్నికల్లో జగనన్న సీఎం కావాలంటే నంద్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే కరోనా కష్టకాలాలు వచ్చాయని, ఆ సమయంలో కరోనాతో బాధపడుతున్న వారి బాగోగులు చూసుకునేందుకు సొంత కుటుంబ సభ్యులు సైతం అందుబాటులో లేని పరిస్థితి నెలకొన్నదన్నారు. ఈ దుర్భర పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా కరోనా బాధితులకు సేవలు అందించారని, జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలతో సాధ్యమైందన్నారు. ప్రజలకు ఇంటి వద్దకే ప్రజాసేవలను అందించేందుకు సచివాలయాలను ఏర్పాటు చేశారన్నారు. పేదల ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలంటే నంద్యాలలో మీ బిడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డిలను గెలిపించాలని, అందుకు ప్రతి ఒక్కరూ ఓట్లు వేసి ఇతరులకు చెప్పి ఓట్లు వేయించాలని, ఘన విజయం సాధించాలని కోరారు. పార్టీలో చేరిన వారు సురేంద్ర, చిన్న, సురేష్, నవీన్, మహేష్, రాజ్ కుమార్, మంజునాథ్, లక్ష్మీదేవి, ఈశ్వరయ్య 100 మందికి పైగా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈరోజు పెద్దన్న, అదేవిధంగా కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్, అదేవిధంగా ఆసిఫ్, అదేవిధంగా మరి మిగతా అందరు పెద్దలు, ఎందుకంటే ఒకరు కాదు అందరు పెద్దలు. మరి అదేవిధంగా ఈ పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి సురేంద్ర కానీ, చిన్న కానీ, సురేష్ కానీ, నవీన్ కానీ, మహేష్, రాజ్ కుమార్, మంజునాథ, లక్ష్మీదేవి, ఈశ్వరయ్య, అదేవిధంగా దగ్గరగా 100 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తున్నందుకు మీకందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున
ధన్యవాదాలు, కృతజ్ఞతలు, స్వాగతిస్తున్నాం. పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఎవరు? రేపు మాట ఇస్తే తప్పకుండా ఉండే మా ముఖ్యమంత్రి ఎవరు? అది కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లో రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఎమ్మెల్యేగా, అదేవిధంగా మరి పోచా బ్రహ్మానంద రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుతూ, ముఖ్యంగా జగనన్న ప్రభుత్వం రావాలి. జగనన్న పేదవాళ్ళకు సేవ చేయాలి, పేదవాళ్ళు లబ్ధి పొందాలి, పేదవాళ్ళు ఆయన వల్ల మరి ఖచ్చితంగా సహాయపడతారని నమ్మకం రావాలి. కాబట్టి 100% ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వేయించి తప్పగా గెలిపిస్తారని మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకు వినిపిస్తున్నా. మన హైదరాబాద్ లో అభివృద్ధి జరిగిన దాన్ని బట్టి, అదేవిధంగా మన సంక్షేమం కానీ దాన్ని బట్టి మన పెద్దన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 100 కుటుంబాలు మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లో చేరినందుకు ముందు పెద్దన్న గారిని నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మనకు ఉంటే ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది. మళ్ళీ వేరే విధంగా ఏదైనా జరగకుండా జరిగితే ఎక్కడ గొంగలి ఎక్కడ పడినట్టు మన వాటిలో కూడా అదే పరిస్థితిలో అవుతుంది. అందుకు కాబట్టి మనమందరం ఈరోజు పార్టీలో రావడం కాదు, వచ్చినందుకు కష్టపడి మనమందరం కొత్త పాత్రలు అనుకోకుండా అందరూ కష్టపడి పనిచేసి మా అన్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలుపొందించాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి పార్టీలో చేరినందుకు మీకు సాధారణంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు హైదరాబాద్ నుంచి టీడీపీని విడి వైసీపీ పార్టీలోకి చేరుతున్న పెద్దన్న తరపు నుంచి అందరి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు చెబుతున్నాను. అందరూ వచ్చినట్టు కాదు, పార్టీకి గట్టిగా పనిచేసి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా మన అన్న అందరికీ గండాలుగా ఉంటారు, అన్ని విధాలుగా తోడుగా నీరుగా ఉంటారు. ప్రతిరోజు మనం వచ్చినా కూడా పలకరించి మీ సమస్య ఏముందని తెలుసుకునే వ్యక్తి మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని మేము పోగొట్టుకుంటే తర్వాత బాధపడాల్సిన అవసరం వస్తుంది. అట్లా చేయకుండా ప్రతి ఒక్కరు అమూల్యమైన ఓటు 2 ఓట్లు ఫ్యాన్లు వేసి గెలిపించి మనం కూడా మనకు తెలిసిన వాళ్ళకు వేపించి ఖచ్చితంగా అఖండ మెజార్టీని గెలిపించుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి తరపున నామినేషన్ దాఖలు. ఉషారాణి నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీనివాసులకు అందజేయడం జరిగింది. వీరితో పాటు టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, బనగానపల్లె, డోన్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లను ఆయా ఎన్నికల అధికారుల వద్ద దాఖలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఎన్నికల ప్రచార జోరు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. భారీ ఎత్తున ఇమాములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. చిరు వ్యాపారులు ఏకతాటిపైకి వచ్చి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి విజయం కోసం ఎన్నికల ప్రచారం. టీడీపీని వీడి సొంతగూటికి చేరిన వైసీపీ నేత చంద్ర. మాయల మరాఠీ చంద్రబాబు మాటలను నమ్మి మోసపోవద్దు. మాట తప్పని మడమతి పని జగనన్నను నమ్మండి. శిల్పా రవిరెడ్డి. మేము సైతం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని మద్దతు తెలిపిన బుడబుడకల సంఘం నాయకులు, కళాకారులు. వైఎస్ఆర్ పార్టీ విజయానికి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు అన్నదమ్ములా కలిసి పనిచేస్తాం. మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పేదలకు అండగా నిలిచిన జగనన్న ప్రభుత్వం రావాలి. వైసీపీని గెలిపించాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి. నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి తరపున నామినేషన్ దాఖలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.